హలో అండి, నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోప్ నొప్నో హీలర్. ఇవాళ మనం తెలుసుకుందాం మనీని అట్రాక్ట్ చేయడం ఎలా. ఏదైనా సింపుల్ ఈజీ టెక్నిక్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మనీని అట్రాక్ట్ చేయాలి అంటే మీకు మనీ మీద ఉన్న నెగటివ్ ఆలోచనలు, లిమిటింగ్ బిలీఫ్స్, ఇంకా ఏవైనా మనీకి సంబంధించిన స్టోరీస్ అనేటివి ఉంటాయండి. మనకు చిన్నప్పటి నుంచి కొన్ని గతంలో జరిగినటువంటి జ్ఞాపకాలు ఉంటాయి. చిన్నప్పుడు మన అమ్మ నాన్నని ఒక టాయ్ ఏదైనా కొనిమన్నాం, ఒక బొమ్మ కొనిమన్నాం, వాళ్ళు లేదు ఇప్పుడు కాదు మళ్ళీ చూద్దామంటారు. అలా ప్రతిసారి ప్రతి చిన్న విషయంలో మనకు ఎదురవుతూనే ఉంది. అరే డబ్బు ఉంటే నేను కొనుక్కునే వాళ్ళం కదా, మనకు అంత లేదు కాబట్టే మనం కాంప్రమైజ్ అవుతున్నాం. సో ఇలాంటి ఏవున్నా కూడా బ్లాక్స్ మనం మనీని అట్రాక్ట్ చేయలేమండి. సో అలాంటి బ్లాక్స్ని రిమూవ్ చేసే టెక్నిక్నే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, కంప్లీట్గా వీడియో చూసి మీ లిమిటింగ్ బ్లాక్స్ని, మీ లిమిటింగ్ బిలీఫ్స్ని, నెగిటివ్ బ్లాక్స్ని అన్నిటినీ కూడా రిమూవ్ చేసుకొని అద్భుతంగా మనీని, ప్రతిరోజు అబండెన్స్ని అట్రాక్ట్ చేయండి. సో ఈరోజు మనం నేర్చుకుందాం ఈ వీడియోలో ఈఎఫ్టీ టెక్నిక్, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. సో పేరులోనే ఉందండి, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. అంటే మీరు ఏదైతే ఎమోషన్ని క్యారీ చేస్తున్నారో ఆ ఎమోషన్ నుంచి ఫ్రీడమ్, స్వతంత్రం పొందడమే ఈ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. చాలా సింపుల్, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. చాలామంది అడుగుతారు ఎన్నిసార్లు చేయాలి అనేసి. ఏదైనా కానీ మీకు ఏదైనా హెల్త్ బాగలేదనుకోండి, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఎప్పుడు మానేస్తారు? మీకు పూర్తిగా తగ్గిపోయిన తర్వాతే మానేస్తారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏ ఇమోషన్ మీద అయితే మీరు పని చేస్తున్నారో ఆ ఇమోషన్ మీకు జీరో అయ్యేంత వరకు ఈ టెక్నిక్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. మహా అంటే 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు పడుతుందండి ఈ టెక్నిక్ చేయడానికి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం కంప్లీట్గా ఇది ఎలా చేయాలనేది తెలుసుకుంటాం. ఫస్ట్ స్టెప్ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్, ఆల్సో కాల్డ్ యాజ్ ట్యాపింగ్ టెక్నిక్. ఇది మనము కనిపెట్టింది కాదండి, ఎప్పటి నుంచో ఉంది. మీరు వినే ఉంటారు, అంటే యాక్యుపంక్చర్ అని, ఇక్కడ ప్రెస్ చేస్తే మనకు హెడేక్స్ తగ్గుతాయి, పాదం దగ్గర చేస్తే మన సర్క్యులేషన్ బాగుంటుంది, ఇక్కడ ఇలా అని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి కదా. ఇలాంటి ప్రెషర్ పాయింట్స్లోనే మనం ట్యాపింగ్ అనేది చేస్తాం. సో ఈఎఫ్టీ టెక్నిక్ని ట్యాపింగ్ టెక్నిక్ అని కూడా పిలుస్తారండి. సో ఈఎఫ్టీ టెక్నిక్ మనీ బ్లాక్స్ని మనము తీసేయడము ఎలా, సో మనీతో మనకున్న బాధని తీసేయడం ఎలా అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు మనీకి సంబంధించి ఏ బాధ అయినా అవ్వచ్చండి. అంటే డబ్బులు ఎక్కువగా లేకపోవడం అవ్వచ్చు, బిజినెస్లో గ్రోత్ రాకపోవడం లేదు, నాకు ఓన్లీ అప్పులే ఉన్నాయి, నాకు ఓన్లీ ఈఎంఐసే ఉన్నాయి, నేను సంపాదించిండే నాకు సరిపోవట్లేదు, ఇలా ఏదైనా అవ్వచ్చండి. ఫస్ట్ మీరు అది తీసుకోవాలి, ఆ ఇమోషన్ తీసుకోవాలి. సో ఈ 2 ఫింగర్స్ని తీసుకొని, ఇలా 2 ఫింగర్స్ తీసుకోవచ్చు లేదా మొత్తం చేయి తీసుకోవచ్చు. సో నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే చేసుకుంటానండి. ఇలా మీరు దీన్ని కరాటే చాప్ పాయింట్ అంటారు. ఫస్ట్ స్టెప్, మీరు ఇక్కడ కరాటే చాప్ పాయింట్ దగ్గర ట్యాప్ చేయాలి. 7 to 8 టైమ్స్ మీరు కరాటే చాప్ దగ్గర ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తూ మీరు చెప్పాల్సింది, మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని వ్యక్తపరచాలి. ఏ విధంగా అయితే, నా దగ్గర ఎప్పుడు లోన్సే ఉన్నాయి, ఈఎంఐస్నే కడుతూ ఉన్నాను, అసలు కట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విసిగిపోతూ ఉన్నాను, అయినా సరే నన్ను నేను లవ్ చేస్తాను, నన్ను నేను యాక్సెప్ట్ చేస్తాను, ఈ విధంగా మీరు చెప్పాలి. ఏ ప్రాబ్లం అన్నా ఉన్ని లాస్ట్ స్టేట్మెంట్ మాత్రం నన్ను నేను యాక్సెప్ట్ చేస్తాను, నన్ను నేను ప్రేమించుకుంటాను అనేసే మీరు చెప్పాల్సి ఉంటుంది. మళ్ళీ మనం తిరిగి చేద్దామండి. సో ఫస్ట్, నాకు అధికంగా లోన్స్ ఉన్నాయి, నాకు ఇచ్చేటి వాళ్ళు ఇవ్వట్లేదు, అన్స్టక్ మనీ, నాకు కట్టాల్సినవి చాలా ఉన్నాయి, నాకు ప్రతి నిమిషము టెన్షన్గా ఉంది, డబ్బుని నేను ఎలా మేనేజ్ చేయగలను, డబ్బుని నేను ఎలా తీర్చేసేయగలను, అప్పులు నేను ఎలా తీర్చగలను, లోన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఈఎంఐస్ ఎక్కువగా ఉన్నాయి, బిజినెస్ అసలు ఏమీ అవ్వట్లేదు, తెచ్చిన స్టాక్ అంతా కూడా నేను కట్టే వాళ్ళకే కట్టాలి, కానీ నాకు బిజినెస్ అవ్వట్లేదు, అయినా సరే నన్ను నేను యాక్సెప్ట్ చేస్తాను, నాలో ఉన్న ప్రతి ఇది యాక్సెప్ట్ చేస్తాను, నన్ను నేను ప్రేమిస్తాను అనేసి ఈ విధంగా మీరు ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్యాపింగ్ పాయింట్స్. సో ఫస్ట్ ట్యాపింగ్ పాయింట్ ఈ కనుబొమ్మల మధ్య అండి. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఐబ్రోస్ దగ్గర మీరు ట్యాప్ చేయాలి. ఫస్ట్ ట్యాపింగ్ పాయింట్, సెకండ్ ట్యాపింగ్ పాయింట్, థర్డ్ ట్యాపింగ్ పాయింట్, ఫోర్త్, ఫిఫ్త్, 6th కాలర్ బోన్ అండి. ఇక్కడ బోన్స్ ఉంటాయి, ఆ కాలర్ బోన్స్ దగ్గర ట్యాప్ చేయాలి.
నెక్స్ట్ సైడ్స్లో, లాస్ట్ వచ్చేసి ఇక్కడ ట్యాప్ చేయాలి. ఇవి ట్యాపింగ్ పాయింట్స్. సో తిరిగి మనం మళ్ళీ కంప్లీట్గా ఎలా చేయాలి అనేది మీరు చూడండి. సో ఎక్కువగా లోన్స్ ఉన్నాయి, బిజినెస్ ముందరికి వెళ్ళట్లేదు, జాబ్లో ప్రమోషన్ రావట్లేదు, శాలరీ ఇంక్రిమెంట్ నేను అనుకున్న విధంగా రాలేదు, కంపెనీస్ రెసెషన్ అంటున్నారు, బయట జాబ్స్ ఏమీ దొరకట్లేదు, నాకేమో మనీ చాలా అవసరం, నేను ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి, కట్టే వాళ్ళకి కట్టాలి, ఇలాంటివన్నీ నాకు చాలా టెన్షన్ తీసుకొస్తుంది, స్ట్రెస్ తీసుకొస్తుంది. అయినా సరే నన్ను నేను యాక్సెప్ట్ చేస్తాను, నన్ను నేను ప్రేమిస్తాను. ఓకే, ఇక్కడ మీరు ట్యాప్ చేసేటప్పుడు మాత్రమే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇమోషన్స్ చెప్పాలి. ఈ ట్యాపింగ్ పాయింట్స్ దగ్గర అంతా కూడా పాజిటివ్ థింగ్సే చెప్పాలి. అంటే చూడండి, ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ ట్యాపింగ్ పాయింట్స్ దగ్గర నేను మనీ చాలా మంచి మిత్రులం, నేను మనీ యొక్క అయస్కాంతంని, నాకు అనుకున్నప్పుడు అలా మనీ నా దగ్గరికి ఈజీగా సులువుగా వచ్చేస్తుంది, నాకు అవసరమైనప్పుడు మనీ ఇంకా మరింత డబల్ అయ్యి వచ్చేస్తుంది, ఎప్పుడు నేను అడుగుతున్నా మనీ నాకు వస్తుంది, మనీ చాలా సులువుగా ఈజీగా వస్తుంది, నేను మనీ మంచి మిత్రులం, నేను మనీ యొక్క అయస్కాంతంని, మనీ నాకు అన్నీ కూడా తీసుకొస్తుంది, మనీ నాకు ఫేమ్ని తీసుకొస్తుంది, ఇలా మనీతో నాకు అన్ని రిలేషన్షిప్స్ పాజిటివ్ అవుతున్నాయి, మనీ నేను మంచి ఫ్రెండ్స్, మనీతో నాకున్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి, నేను మనీ యొక్క అయస్కాంతంని, మనీ నాకు వర్షంలాగా నా దగ్గరకు వస్తుంది, మనీ నాకు చాలా ఈజీగా సులువుగా నేను అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను, నాకు పని చేస్తున్నా మనీ నా దగ్గరకు వస్తుంది, పని నేను చేయకపోయినా మనీ నా దగ్గరకు వస్తుంది, అవసరం ఉన్నప్పుడు ఇంకా డబల్ ట్రిపుల్ అయి మనీ నా దగ్గరకు వస్తుంది, మనీ ఎప్పుడు నా దగ్గర మల్టిప్లై అవుతూ ఉంటుంది, నేను ఎక్కువ మనీ వచ్చినా కూడా మేనేజ్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ. ఓకే, ఈ విధంగా మీరు ట్యాపింగ్ పాయింట్స్ అనేది చేయాలి. మినిమం ఎన్నిసార్లు చేయాలి ట్యాపింగ్? మినిమం అయితే 7 to 8 టైమ్స్ చేయాలండి. కానీ మీకు ఆ బాధ, ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ తగ్గలేదనుకో ఇంకొక 4 రౌండ్లు కూడా మీరు చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ చేయాలా, ఈవినింగ్ చేయాలా, నైట్ చేయాలా అలా ఏం లేదండి, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. చేస్తున్నంతసేపు మీలో ఉన్న నెగిటివ్ అన్నీ కూడా రిలీజ్ అవుతుంది, మనీని ఈజీగా అట్రాక్ట్ చేస్తారు. మనీని ఈజీగా ఈ ట్యాపింగ్ ద్వారా అద్భుతంగా మీరు అట్రాక్ట్ చేయొచ్చండి. సో అందరు కూడా ఈఎఫ్టీ ట్యాపింగ్ ప్రాక్టీస్ చేసి మనీని మీరు ఎంతో అట్రాక్ట్ చేయాలి, మీరు అనుకున్న మనీని మీరు సొంతం చేసుకోవాలి, మీరు బిలియనర్స్ అనేసి అవ్వాలనేసి నేను మీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 18వ తారీఖున నేను ఒక ఫ్రీ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నానండి, మనీ ఫ్రీక్వెన్సీ మాస్టర్ క్లాస్ అనేసి. అందరూ కూడా తప్పకుండా మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే జాయిన్ అవ్వాలనుకుంటే కింద మీరు గ్రూప్లో డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్కి మీరు జాయిన్ అయినట్టయితే మీకు అక్కడ జూమ్ లింక్, క్లాస్కి సంబంధించిన అన్ని విషయాలు మీకు అక్కడ షేర్ చేయబడుతుంది. సో అందరూ కూడా ఈ వర్క్షాప్ని అటెండ్ అవ్వాలి. ఈ ఫ్రీ వర్క్షాప్లో నుంచి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, మేనిఫెస్టేషన్ గురించి, తర్వాత మనీ ఎందుకు మనం అట్రాక్ట్ చేయలేకపోతున్నాం, ఎక్కువగా మనీ నేనెందుకు సంపాదించలేను, నా బిజినెస్ ఎందుకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళట్లేదు, ఇలాంటి విషయాలు ఈ వర్క్షాప్లో మీరు చాలా సులువుగా, ఈజీగా అర్థమయ్యే విధంగా నేర్చుకోవచ్చు. సో అందరూ కూడా మీరు కింద డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్కి జాయిన్ అయిపోవండి. థ్యాంక్ యూ సో మచ్.